ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 23 జూలై 2025 అనమాట. ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ అయితే డీడీ టోకన్స్ భూదేవి కాంప్లెక్స్ లోపల ఇస్తారు. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఇది భూదేవి కాంప్లెక్స్ అని చెప్పి అంటారు. అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే ఉంటుంది. శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో ఉంటుంది. విష్ణునివాసం కాంప్లెక్స్ అయితే రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. విష్ణునివాసంలో 2వ గేట్ నుంచి అయితే టోకన్స్ అయితే క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ టోకన్స్ అనేది ఇస్తారు. అండ్ 11 AM నుంచి అయితే భక్తులు క్యూ లైన్లో ఉన్నారండి ఈరోజు. అండ్ ఇంకా టోకన్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. 2 PM తర్వాత ఎప్పుడైనా స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరు క్యూ లైన్లో వేచి ఉండి టోకన్స్ అయితే తీసుకోండి. 2 PM నుంచి అయితే ఇస్తారండి, 2 to 3 PM లోపల. అండ్ రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజు టోకన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత ఎవరైనా బిలో 30 days అయితే అలో ఉండదండి. వన్స్ ఈ టోకన్స్ తీసుకున్న తర్వాత 30 days కంప్లీట్ అవ్వాలి. మళ్ళీ ఎవరైనా దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఈరోజు 1వ తేదీ అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ 1వ తేదీ కంప్లీట్ అయిన తర్వాత మీరు 2వ తేదీ లేదంటే 3వ తేదీ టోకన్స్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మినిమం 30 days అనేది కౌంట్. 30 days కంప్లీట్ అయిన తర్వాత టోకన్స్ అయితే తీసుకొని మీరు మళ్ళీ కొండపైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. 12 years బిలో ఉన్న వాళ్ళకైతే టోకన్స్ అయితే ఇవ్వరు. సేమ్ థింగ్ అలాగే 300 స్పెషల్ ఎంట్రీ టికెట్స్ కూడా అంతే. బిలో 12 years ఉన్న వాళ్ళకైతే టోకన్స్ అవసరం లేదు. అబోవ్ ఉన్నట్లయితే టికెట్స్ అయితే కావాలి. అది 300 రూపీస్ మాత్రం అనమాట. స్పెషల్ ఎంట్రీ టికెట్స్కి అదే ఆప్షను. ఆ తర్వాత ఎస్ఎస్టీ అండ్ డీడీ టోకన్స్కి అయితే బిలో 12 years ఉన్న వాళ్ళకి టోకన్స్ అయితే ఇవ్వరు, అబోవ్ ఉంటేనే ఇస్తారు. ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీగా క్యారీ చేయండి. ఐడి ప్రూఫ్ అనమాట, అది సాఫ్ట్ కాపీ లేదంటే ఒరిజినల్ ఐడి ప్రూఫ్, వీటిలో ఏదైనా క్యారీ చేసి అక్కడికైతే తీసుకొని వెళ్ళండి. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళాలనుకున్న భక్తులు అయితే ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకుని వెళ్ళండి. ఎటువంటి కండిషన్స్ అయితే ఉండదు. డీడీ టోకన్స్ తీసుకుంటే మాత్రము దివ్య దర్శన్ టోకన్స్ అని చెప్పి పిలుస్తారు. ఆ టోకన్స్ తీసుకుంటే మీరు ఓన్లీ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళి 1200 steps దగ్గర స్కానింగ్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. శ్రీవారి మెట్టు మార్గము మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 5:30 PM వరకు అయితే ఉంటుంది. ఆ తర్వాత క్లోజ్ చేస్తారు. సేమ్ థింగ్ అలాగే అలిపిరి మెట్ల మార్గం అయితే నైట్ 9:30కి అంతా క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత 12 years బిలో ఉన్న పిల్లల్ని అయితే ఆఫ్టర్నూన్ 2 PM తర్వాత అలో చేయరు. బిలో ఉన్న పిల్లల్ని బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే అలిపిరి మెట్ల మార్గమైన శ్రీవారి మెట్ల మార్గమైన కొండపైకి వెళ్ళే భక్తులకైతే లగేజ్ కౌంటర్స్ అక్కడే ఉంటుంది. మీ లగేజ్కి మీరు లాక్స్ వేసి అక్కడ కనుక ఇచ్చారు అంటే కొండపైకి వాళ్ళే తీసుకొని వస్తారు. అక్కడ మళ్ళీ మీరు కొండపైకి రీచ్ అయిన తర్వాత టోకన్ చూపించి మీరైతే తీసుకోవచ్చు అనమాట. అంటే మీరు స్లిప్ అయితే ఇస్తారండి, లేదంటే మొబైల్ నెంబర్ చెప్తే అలా అయినా ఇస్తారు. అండ్ కొండపైకి వెళ్ళినాక మీరైతే తీసుకోవచ్చు. కొండపైన మీకు ఫ్రీ లాకర్స్ ఉంటుంది, కామన్ హాల్స్ ఉంటుంది, అక్కడైతే పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎస్ఎస్టీ టోకన్స్ 24వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ ఆఫ్టర్నూన్ స్లాట్స్ ఉన్నాయండి. ఆఫ్టర్నూన్ 12 PM టు నైట్ 10 PM వరకు ఉండే టైమింగ్ స్లాట్స్ ఇవంతా. అక్కడ ఏవైతే కరెంట్ స్టేటస్ రన్ అవుతూ ఉంటుందో అవైతే ఇస్తారండి. మార్నింగ్ స్లాట్స్ లేవు అంటే ఒకటి విఐపి దర్శనాలు ఉండొచ్చు, లేదంటే స్పెషల్ ఎంట్రీ 300 టికెట్స్ ఉండొచ్చు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా ఉండొచ్చు. ఇలా రకరకాల టోకన్స్ అనేది ఇస్తూ ఉండొచ్చు. అండ్ ఆ తర్వాత 300 టోకన్స్ ఉంటుంది. అందువల్ల మార్నింగ్ స్లాట్స్ అయితే ఉండదు. అలాగే స్వామివారికి అర్చనలు, అభిషేకాలు రకరకాలు ఉంటాయి కదండి, అందువల్ల ఆఫ్టర్నూన్ స్లాట్స్ అయితే ఇస్తున్నారు. అక్కడ కరెంట్ స్టేటస్ ఏదైతే ఉంటుందో అవైతే తీసుకోవాలి. సేమ్ థింగ్ అలాగే డీడీ టోకన్స్ కూడా అలాగే ఇస్తారండి. రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజే తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ టికెట్స్ ఇంకా రేపు రిలీజ్ అవుతుంది. ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి. అండ్ తిరుపతిలో లోకల్ టెంపుల్స్ కూడా చాలానే ఉన్నాయండి. అండ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది శ్రీనివాసం అక్కడ టోకన్స్ అనేది ఇస్తారు. శ్రీనివాసం కాంప్లెక్స్ అనమాట. ఇది తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఆరెంజ్ కలర్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి టోకన్స్ అయితే తీసుకోండి. క్యూ లైన్స్ ఉంటుంది. భక్తులు అయితే చాలా సేపు నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు ముందే వెళ్తే టోకన్స్ అనేది ఈజీగా దొరుకుతుంది. వన్స్ మీకు డీడీ టోకన్స్ అయినా ఎస్ఎస్టీ టోకన్స్ దొరకలేదు అన్నట్లయితే మీరు 1 day వెయిట్ చేసి నెక్స్ట్ డే తీసుకొని వెళ్ళచ్చు. లేదు అంటే మీరు డైరెక్ట్ కొండపైకి వెళ్ళి సరదర్శనం క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి, డీడీ టోకన్స్ 2000 టోకన్స్ అయితే రిలీజ్ చేశారు. అది కూడా ఆఫ్టర్నూన్ 4, 5, 8, 9 అంటే మోస్ట్లీ ఈవినింగ్ స్లాట్స్ అనమాట.
ఈ టైమింగ్కి మీరు కొండపై కనుక చేరుకున్నట్లయితే దర్శనకైతే అలో చేస్తారు. సో మీరు 2 PM చేరుకున్నట్లయితే 2 to 1 hour 2 hour అయినా బిఫోర్ అయినా మీకు అలో చేస్తారు కొండపైన. ఆ క్యూ లైన్స్లో మీరు లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. లేదు మీకు లగేజ్ అనేది హెవీగా ఉన్నట్లయితే కొండపైన బాలాజీ బస్ స్టాండ్ దగ్గర నియర్ బై అనమాట మాధవ నిలయము, ఆ తర్వాత యాత్రి సదన్, మాధవ నిలయము, పద్మనాభ నిలయము ఇలా చాలా అయితే ఉంటాయండి ఫ్రీ లాకర్స్. అక్కడైతే పెట్టుకోండి లాకర్స్లో. అండ్ అక్కడ అలా లేదు మీ లగేజ్ తక్కువగా ఉన్నట్లయితే క్యూ లైన్లోనే పెట్టేసి మీరు దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఒక ఆప్షన్ ఉంది. అలాగే సరదర్శనం అయినా సరే, స్పెషల్ ఎంట్రీ దర్శనం అయినా సరే, ఏదైనా సరే క్యూ లైన్లో మీకు ఆపర్చునిటీ అయితే ఉంటుంది లగేజ్ పెట్టుకోవడానికి. వన్స్ అలా లగేజ్ పెట్టుకొని మీరు దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మీకు బయట అయితే ఇస్తారు. PAC4 అని చెప్పి లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్తే లగేజ్ తీసుకోవచ్చు. అండ్ తిరుమలలో శ్రీవారి పుష్కరిణి అయితే ప్రజెంట్ క్లోజ్ అయ్యింది. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. కొంచెం 1 month అయితే అలా ఉండదండి. ఆగస్ట్ మంత్ మొత్తం అలా ఉండదు. సో దీనికి భక్తులు సహకరించి వీలైతే ట్రై చేయండి. అండ్ ఆ తర్వాత వెంగబామ అన్నసత్రం అయితే ఉంటుంది తిరుమలలో. ఎవరైనా అన్నదానం స్వీకరించాలి అనుకున్నట్లయితే అన్నదాన ప్రసాదం అనమాట. వెంగబామ అన్నదాన ప్రసాదం ఎర్లీ మార్నింగ్ 8:30 AM టిఫిన్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 11:30 నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. అలాగే ఈవినింగ్ వరకు లంచ్ కూడా ఉంటుంది, రాత్రి కూడా ఉంటుంది. వెంగబామ అన్నదాన సత్రము కోనేరు పక్కన చాలా లోకల్ టెంపుల్స్ ఉంటుంది. ఎవరైతే విజిట్ చేయాలనుకుంటే మాడవీధుల్లోనే కృష్ణుడు టెంపుల్ కూడా ఉంటుంది, లైక్ వేణుగోపాల స్వామి టెంపుల్. ఆ తర్వాత తిరుమలలో జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, పాప వినాశనం, ఆకాశగంగా ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. శిలాతోరణం, శ్రీవారి పాదాలు. ఎవరైనా దర్శించుకోకుండా ట్రై చేయండి. తిరుమలలోనే అప్ అండ్ డౌన్ బస్సెస్ ఉంటుంది, APSRTC. ట్రై చేయండి దర్శించుకోవడానికి. RTC బస్సెస్ మీరు అప్ అండ్ డౌన్ టికెట్స్ తీసుకున్నట్లయితే కొంచెం అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. లేదనుకుంటే మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలో ఆ ప్లేసెస్కి మీరు టికెట్ తీసుకొని కొండపైకి వెళ్ళిపోవచ్చు. అలాగే తిరుపతి నుంచి తిరుమల కూడా AC బస్సెస్ ఉంటుంది, నాన్ AC బస్సెస్ ఉంటుంది. RTC వాళ్ళైతే నడుపుతున్నారండి. దానికి కూడా సేమ్ థింగ్ అనమాట. అప్ అండ్ డౌన్ ప్రైజెస్ ఒకేలాగా కొంచెం తగ్గుతుంది అప్ అండ్ డౌన్ తీసుకుంటే. లేకుంటే మీరు పైకి వెళ్ళిన తర్వాత రిటర్న్ టికెట్ మళ్ళీ మీరు వేరేదైనా తీసుకోవచ్చు అనమాట. అలాగే తిరుపతిలో కూడా మీరు లగేజ్ అక్కడే ఇచ్చేయచ్చు. లగేజ్ కౌంటర్స్ అలిపిరి స్టెప్స్ అయినా శ్రీవారి స్టెప్స్ అయినా ఉంటుంది. అక్కడ లాక్స్ వేసి ఇచ్చారంటే ఎవరైనా తీసుకుంటారంటే కొండపైకి అయితే తీసుకొని వస్తారు. అండ్ ఇంకా తిరుపతిలో చెప్పాలి అంటే లోకల్ టెంపుల్స్ కపిలతీర్థం, ఇస్కాన్ టెంపుల్, గోవిందరాజస్వామి టెంపుల్ ఇలా చాలా టెంపుల్స్ ఉంటాయండి. ఎవరైనా విజిట్ చేయకుండా ట్రై చేయండి. తిరుచానూరు అమ్మవారి టెంపుల్, ఒకలామాత టెంపుల్, వారాహి అమ్మవారి టెంపుల్ ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయండి తిరుపతిలో కూడా.